తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. సిట్ పై తమకు నమ్మకం లేకనే సిబిఐ విచారణ కోరామని గుర్తు చేశారు. సిబిఐ రిపోర్ట్తో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని తేలిపోయిందన్నారు. టీడీపీ మాత్రం విష ప్రచారం మానుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ విష ప్రచారంపై కోర్టులను ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. దాంట్లో జంతు కొవ్వు అయితే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే సిట్ షార్ట్షీట్ ఫైల్ చేసిన రిపోర్ట్లో జూలైలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసిన ఘీని వైసీపీ హయాంలో సప్లై చేశారు అని ఏదైతే జూలైలో వచ్చిన ఘీ శాంపిల్స్లో ఉంది అని చెప్పారో అది అల్టిమేట్గా నిన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. మరి ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళా వేరే రూపాన టీటీడీకి సప్లై చేసి లడ్డూల తయారీలో కూడా వాడటం జరిగింది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఆ రోజేమో ఆ విధంగా ఏదైనా కాన్ఫరెన్స్తో ప్లాన్ చేసుకొని గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలి అని ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ విధంగా మాట్లాడారా? మళ్ళా ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ అడల్టెడ్ ఘీని మళ్ళా వాడారా? ఈ అంశాలపై కూడా స్పష్టత రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ నేను దీనిపై గత వారం 10 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ చాలా నానా రకాలుగా వైసీపీ ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిపై నాపై కల్తీ నెయ్యికి మేము అవినీతికి పాల్పడ్డామని, ఇన్ని లక్షల కోట్ల లడ్డూలు తయారు చేయడానికి ఇన్ని లక్షల కేజీల ఘీ కొన్నామని విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. దానిపై కూడా కోర్టును ఆశ్రయించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంఘటనపై ఇదివరకు కూడా నేను ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే కొందరు వ్యక్తుల్ని నా పిఏలని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో నేను క్లారిఫై చేసినా కూడా వాటన్నిటిపై స్పష్టత వచ్చే విధంగా న్యాయస్థానాన్ని మళ్ళా ఆశ్రయించే కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్వామివారే తప్పకుండా ఎవరైతే ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్ చేశారో స్వామివారే చూసుకుంటారు. స్వామివారి ఏ దగ్గర అపచారం జరిగితే వాళ్లే చెప్పారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమి అపచారం జరిగినా అది ఊరకపోదు అని. దాన్ని నేను ఇంకా బాగా నమ్ముతా. వెంకటేశ్వర స్వామి దయ వల్లే ఈరోజు ఈ విధమైన ఎంక్వైరీలో ఈ విధంగా వచ్చిందని కూడా నేను గట్టిగా భావిస్తూ ఉన్నాను.